గురువుగారు, పాపాత్మ పాప సంభవ అనే మంత్రపుష్పంలో ఉంది. దీని ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? మామూలుగా ప్రతి పూజలోనూ కూడా మనం పూజ చేసిన తర్వాత ఈ మాట, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట అనిపిస్తారు. నేను పాపం కలిగినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి వాడిని, నేను మహాపాపిని, నన్ను నువ్వు క్షమించు అని దైవానికి ప్రదక్షిణ చేయమంటారు. దైవం చుట్టూ తిరగలేం కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. ఆత్మ ప్రదక్షిణ అంటే ఆత్మ అంటే పరమాత్మే కదా, జీవాత్మ పరమాత్మ రెండు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అంటే దైవం ప్రదక్షిణ చేసినట్లే. కాబట్టి దేవుడి సన్నిధిలో చేసేటువంటి పరమాత్మకి చేసినట్టే ప్రదక్షిణ. ఇలా 3 సార్లు తిరిగి ఒక నమస్కారం చేయరా దేవుడికి అనుకుంటూ ఈ మాట అంటారు. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే, మనంతట మనం నేను ఇలాంటి వాడిని పాపాత్ముడిని అనుకోవటం ఏమైనా సబబుగా ఉందా? నేను పుణ్యాత్ముడిని అని అనుకుంటే మనం మామూలుగా మనలో పుణ్య కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక అభిలాష మనకు వస్తుంది. కానీ నేను పాపాత్ముడిని, నేను పాపకార్యాలు చేసిన వాడిని, నేను పాపిని అని అనుకోవటం సబబా అంటే సబబే అంటోంది మన సంప్రదాయం. ఎందుకంటే పాపం చేయకపోతే నీకు ఈ జన్మ రాదు, అది ప్రధానమైన కారణం అమ్మ. పాపం గనక నువ్వు చేయకపోతే నీకు ఈ జన్మ అనేది వచ్చే ప్రసక్తి లేదు. నువ్వు పుణ్యపాప రహిత స్థితి గనక నీకు ఉంటే నువ్వు చక్కగా దేవుడిలో కలిసిపోయి ఉండేటువంటి వాడివి, మోక్ష స్థితి ఉండేది. నువ్వు పాపం చేసావు కాబట్టే ఆ పాపమో పుణ్యమో నెరవేర్చుకోవటం కోసం, దాన్ని తీర్చుకోవటం కోసం ఈ జన్మని నువ్వు ఎత్తవలసి వచ్చింది. కాబట్టి పాపాత్మ, నేను పాపినయ్యా, అందుకే ఈ జన్మనెత్తాను. స్వామి, ఇక నుంచైనా సరే మళ్ళీ నాకు జన్మ రాకుండా చెయ్యి. త్రాహిమాం ప్రభో, నన్ను నువ్వు రక్షించు. ఈ పాపాత్ముడిని మళ్ళీ పాపాత్ముడి కింద మళ్ళీ పుట్టించకు. ఎందుకంటే నేను పుట్టాను అంటే పాపం చేసిన వాడి కిందే లెక్క. మళ్ళీ ఏ జన్మ ఎత్తినా మళ్ళీ పాపం చేసినట్టు లెక్కే. వాడి దగ్గర డబ్బులు అప్పులు తీసుకొని వాడు మర్చిపోయాడు కదా అని చెప్పి 100 రూపాయలు వాడు అడగలేదు కదా అని చెప్పి 100 నాకు మిగిలే కదా అనుకుంటే మళ్ళీ జన్మ ఎత్తవలసిందే ఆ పాపం. అందుకనే చూడండి, కొన్ని కుక్కలు ఇంటి ముందు ఎంత తరివినా సరే, వాడి డొక్కల్లో తన్నినా సరే మళ్ళీ నీ ఇంటి ముందుకే వచ్చి కూర్చుంటాయి. అంటే ఏంటి, వాటికి నువ్వు పూర్వజన్మలో బాకీ పడి ఉన్నావు. ఆ పాపం నెరవేర్చుకోవటం కోసం తప్పదు. అందువల్ల పాపం నెరవేర్చుకోవటం కోసం తప్పదు నాయన, నాకు మళ్ళీ జన్మెత్తకుండా చెయ్యి, ఈ పాప జన్మ రాకుండా చెయ్యి అని అనుకోవటానికి పాపాత్మ పాప సంభవ అని అనుకోమన్నారు. అంతేగాని మనల్ని మనం హీనపరచుకోవటం కోసం ఆ మంత్ర పుష్పం చెప్పదు. అందులోనూ మహామంత్రం అది. ఆ మంత్రంలో ఎందుకు తక్కువ ధనం చేసి చెప్తారంటే మనలో ఉండే పాపాన్ని పోగొట్టుకోవటం కోసం. దైవానికి ప్రార్థన.